హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బెంగుళూరు కపుల్. ఈరోజు మనం రాయలసీమ వింటేజ్ స్టైల్ లంచ్ ప్రిపేర్ చేద్దామా? ఒకసారి నా తీరులో ఈ వింటేజ్ స్టైల్ లంచ్ ప్రిపేర్ చేశానంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఇంట్లో వాళ్ళందరూ. ఈరోజు రాయలసీమ వింటేజ్ స్టైల్ రెసిపీస్ వచ్చేసి రాగి సంగటి, వంకాయ బజ్జీ, బీన్స్ ఫ్రై అండి. తయారీ ప్రాసెస్‌లోకి వెళ్దామా? బౌల్ తీసుకొని అందులోకి 3:30 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. బౌల్‌ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి వాటర్‌ని. వాటర్ బాగా తెరల కాగేటప్పుడు ఒక గ్లాసు ఓట్స్ వేస్తున్నాను. సంగటిని ఓట్స్‌తోనైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే బియ్యంతోనైనా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఓట్స్ వాడుతున్నాను. ఓట్స్ వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి కూడా మంచిదండి. అలాగే 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. ఒక 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు రాగిపిండి వేస్తున్నాను. ఇక్కడ రాగిపిండి అనేది మన కన్సిస్టెన్సీని బట్టి తీసుకోవాలి. వేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు అలాగే సిమ్‌లో పెట్టాలి. తర్వాత ఇలా గరిటెతో తిప్పుకోవాలి. ఎంతో బలమైన మరియు టేస్టీ అయిన రాగి సంగటి రెడీ. రాగి సంగటిని ముద్దగా చేయడానికి ప్లేట్‌కి నెయ్యి పూసి సంగటిని అందులో వేసి చేతికి నీళ్లు అద్దుకుంటూ ముద్దగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీస్ రెడీగా ఉంటే ఈ సంగటిని డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హాట్ బాక్స్లో పెట్టుకుంటే వేడిగా ఉంటుంది కర్రీస్ రెడీ అయ్యేంత వరకు. చూస్తున్నారు కదండి, ఎంతో బలమైన రాగి సంగటి తయారైంది. ఇక ఈ రాగి సంగటిలోకి కాంబినేషన్గా వంకాయ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద పుల్కా ప్యాన్ పెట్టుకొని వంకాయలకు ఫోర్కుతో ఘాట్లు పెట్టాలండి బాగా కాలడానికి. చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా ఘాట్లు పెడుతున్నానో. ఇలా అన్ని వంకాయలకు ఘాట్లు పెట్టి అలాగే ఒక ఆనియను, కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా కాల్చుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇవి అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. వీటన్నింటిని తర్వాత ప్లేట్లోకి తీసుకొని రెబ్బలు వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక గోలీ సైజ్ అంతా చింతపండు కూడా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కాల్చిన వంకాయకు ఆనియన్కు పొట్టు తీసేయాలి వీడియోలో చూపించిన విధంగా. వీటన్నిటికీ పొట్టు తీసిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కాల్చిన మిరపకాయలను తీసుకొని సన్నగా మెదుపుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా తీసుకోవాలి. మిరపకాయలను మెదిపేటప్పుడు మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చేతికి కొద్దిగా ఆయిల్ పూసుకోండి, చేతులు మంటెత్తకుండా ఉంటాయి. మిరపకాయలను సన్నగా మెదుపుకున్న తర్వాత ఇలా పొట్టు తీసిన వంకాయలను కూడా అందులో వేసుకొని సన్నగా మెదుపుకోవాలి. అలాగే పొట్టు తీసిన ఎర్రగడ్డను, వెల్లుల్లిని, ఇంకా చింతపండును కూడా ఇందులో వేసి మెదుపుకోవాలి సన్నగా. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చిందో. వంకాయ బజ్జీ చూస్తుంటేనే నోరు అయిపోతుంది కదండి. ఇక బీన్స్ ఫ్రై తయారు చేసుకుందాము. బీన్స్ ఫ్రై ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఇలా పిరికెట్ నిండా బీన్స్ పట్టుకొని కట్ చేస్తే పని తొందరగా అవుతుందండి. బీన్స్ అన్నిటినీ సన్నగా కట్ చేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ కూడా ఇందులో వేసుకొని కరివేపాకు, ఒట్టిమిరపకాయ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మెత్తబడేంత వరకు. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి సిమ్ములో. మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే కర్రీ మాడిపోతుంది. ఒకవేళ నీరు అవసరం అనిపిస్తే హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవచ్చండి. బీన్స్ ఉడికే లోపల మనము పప్పుల పొడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులోకి పప్పుల పొడికి ముందుగా మిక్సీ జార్లో పప్పులు, వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల కారము, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, ముందు బీన్స్లో వేసాం కదా. బీన్స్ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పప్పుల పొడి వేసిన తర్వాత ఇలా గరిటెతో తిప్పుకోవాలి. అప్పుడు ఎంతో టేస్టీ అయిన బీన్స్ ఫ్రై రెడీ. ఇప్పుడు ఈ బీన్స్తో వంకాయ బజ్జీతో సంగటి పెట్టుకొని తింటే ఉంటుందండి. అబ్బా, టేస్ట్ అదిరిపోయిందండి, అద్భుతం అండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.